నుంచి ఏదైతే ట్యాక్సేషన్ ఉండేదో అది 5%గా అయ్యింది. దీనివల్ల చాలా వరకు మనకు వచ్చే స్పోర్ట్స్ గూడ్స్ లైక్ స్పోర్ట్స్ బాల్స్ కానివ్వచ్చు, స్పోర్ట్స్ షూస్ కానివ్వచ్చు, బ్యాట్స్, బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ కానివ్వచ్చు, అండ్ అపెరల్స్ ఏవైతే మనం వేసుకుంటామో వాటి మీద కూడా ప్రైస్ అనేది తగ్గుతుంది. దీనివల్ల చాలామంది ఎవరైతే ఇప్పుడు స్పోర్ట్స్కి రావాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా వరకు బూస్ట్ వస్తుందని, చాలామంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని స్పోర్ట్స్ వైపు కొంచెం ప్రోత్సహిస్తారని, అండ్ ఆల్సో దీనివల్ల మన ఇండియాలో చాలా డిమాండ్ వస్తుంది. చాలామంది బ్యాట్స్ తయారీ కానీ, బాల్స్ తయారీ కానీ, ఇలాంటి స్పోర్ట్స్కి సంబంధించిన ఐటమ్స్ తయారీ కానీ చేయడానికి చాలా ఎంఎస్ఎంఈస్ కూడా పుట్టుకొస్తాయని చెప్పి మనం ఆశిస్తున్నాము. అండ్ ఆల్సో చిన్నపిల్లలు వాడే ఈ టాయ్స్ మీద కూడా చాలా వరకు తగ్గింపు వచ్చింది. సో ఇప్పుడు ఏదైతే మనం చిన్నపిల్లలు మొబైల్ అడిక్షన్ చూస్తున్నామో అవి కూడా మానేసి కొంచెం ఎక్కువ టాయ్స్ తోటి వాటితోటి కొంచెం ఎక్కువ ఆడుకుంటారని కూడా మనం ఆశిస్తున్నాం. దీనివల్ల యూత్ అంతా కూడా కొంచెం ఫిట్నెస్ అనేది ఇంక్రీజ్ అయ్యి కొంచెం మంచి మెంటల్లీ ఫిట్ ఉంటారు, ఫిజికల్లీ ఫిట్ ఉంటారని కూడా ఆశిస్తున్నాము. ఇవన్నీ కూడా మంచిగా మనకి అయ్యేందుకు ప్రోత్సహించినందుకు మన ఆనరబుల్ పిఎం గారికి, అండ్ ఆల్సో ఈ ప్రోగ్రామ్ ఇంత ఘనంగా జరపడానికి మనకి ప్రోత్సాహం ఇచ్చిన ఆనరబుల్ సీఎం గారికి, అండ్ దీన్ని ఎంత చక్కగా నిర్వహిస్తున్న మన సిసిఎస్టీ సార్కి, అండ్ దీన్ని మన డిస్టిక్లో ఎంత బాగా నిర్వహిస్తున్న మన కలెక్టర్ సార్ అండ్ ఆల్సో జాయింట్ కలెక్టర్ మేడంకి, అండ్ దీని గురించి ఇంత మార్నింగ్ ఇన్ని అరేంజ్మెంట్స్ చేసిన అంత స్టాఫ్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సమర్పిస్తున్నాను. మార్నింగ్ ఎవ్రీబడి, గుడ్ ఎర్లీ మార్నింగ్ మంచి ఎనర్జీతో అందరూ జిఎస్టీ ర్యాలీకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే జాయింట్ కమిషనర్ గారు చెప్పారు జిఎస్టీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది. 12% ఉన్నదాన్ని ఇప్పుడు 5%కి తగ్గించేశారు. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్, స్పోర్ట్ రిలేటెడ్ ఐటమ్స్ ఏమైనా కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఇంకొక ఐటమ్ ఎక్కువ అడగవచ్చు మీరు తల్లిదండ్రులని, అది ఇప్పించండి ఇప్పుడు ఎక్కువ తగ్గింది కదా ఇప్పుడు అని. సో దీనివల్ల ఇప్పుడే మన కమిషనర్ చెప్పినట్టు దీనివల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది. స్పోర్ట్స్ ఐటమ్ కొనేవాళ్ళే కాదు, స్పోర్ట్స్ ఐటమ్ చేసేవాళ్ళు కూడా చేయడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ స్పోర్ట్స్ ఐటమ్ చేస్తాయి, అమ్ముతున్నాయి, కానీ ఎంఎస్ఎంఈ లేవు. చిరు వ్యాపారులు, స్మాల్ మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్ లేవు. ఎందుకు? కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎవరు కొనరోని భయంతో ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. అదే ఇప్పుడు ట్యాక్స్ తగ్గడం వల్ల వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు మన నార్మల్ ఎంఎస్ఎంఈ అంటే ఎక్కడ చూస్తుంటాము, అప్పడాలు, పచ్చళ్ళు ఇవి బాగా చేస్తారు, కానీ స్పోర్ట్స్ ఐటమ్ ఎక్కువ మంది చేయరు. ఇప్పుడు ట్యాక్స్ తగ్గడం వల్ల స్పోర్ట్స్ ఐటమ్ కూడా చేస్తారు. దానివల్ల ఒకవైపు ఇండస్ట్రీ పెరిగితే ఇంకొక వైపు స్పోర్ట్స్ ఐటమ్స్ అందుబాటులోకి వస్తాయి. అందుబాటులోకి వచ్చిన తర్వాత దాని ఉపయోగం కూడా అలాగే పెరుగుతుంది. ప్రత్యేక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి స్పోర్ట్స్ వైపు మొగ్గు చూపుతారు. దీనివల్ల ఆరోగ్యవంతంగా ఉంటాము, ఫిట్ గా ఉంటాము, ఎకనామిక్ గ్రోత్ అవుతుంది. మనం ఏదైతే వికసిత్ భారత్ అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన లక్ష్యాలు అనుకున్నామో అవి చేరుకోవడానికి ఇంకొక అడుగు ముందుకు వెళ్తాం. అంటే ఒక చిన్న పాలసీ డిసిషన్, ఒక చిన్న మార్పు ఎంత పెద్ద ఫ్యూచర్ కి ఎంత బంగారు బాటలు వేస్తుంది అనే దానికి ఇది ఒక చిన్న నిదర్శనం. దీన్ని ముఖ్యంగా అందరూ అర్థం చేసుకోవాలి. దీని గురించి ప్రతి ఒక్కరికి చెప్పాలని ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమాన్ని ముమ్మరంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నాము. ఈ డిస్ట్రిక్ట్ లో కూడా మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో కూడా జాయింట్ కమిషనర్ ప్రశాంత్ గారు, అలాగే మన జాయింట్ కలెక్టర్, అలాగే అధికారులందరూ జిల్లా వ్యాప్తంగా ఈరోజు స్పోర్ట్స్, ఇంకొక రోజు మెడికల్, ఇంకొక రోజు ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, అన్ని ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది ఒక మంచి పరిణామం. సో ఎక్కడి వరకు మనం ఖర్చు చేసే డబ్బు ఎంత ఖర్చు చేస్తున్నాము, ఎంత ఆదా అవుతా ఉంది, ఎంత మనం ఇంకా సేవ్ చేయొచ్చు, ఇవన్నీ మనం అవగాహన ఉంటే తప్ప మనము ఆర్థికంగా ఎదగడానికి పెద్దగా ఉపయోగపడదు. సో ఆ అవగాహన తీసుకొచ్చే కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాం. మీకు అందరికీ తెలిసే ఉంది. మనకు ఇప్పుడు ఈ జిఎస్టీ తగ్గడం వల్ల ఏం సార్ 5%, 12 నుంచి 5% కదా అంటారు కొంతమంది. ఒక చిన్న ఆలోచించండి, మనకు ఒక నెలకి ఒక కుటుంబానికి దాదాపుగా 6,000 నుంచి 12,000 ఆదా అవుతుంది. చిన్న ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి నెల శాలరీ 12,000 ఉంటుంది. అటువంటిది ఈ జిఎస్టీ తగ్గించడం వల్లనే ప్రతి కుటుంబానికి 12,000 ఆదా అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఫుడ్ మనం బయట ప్రతిరోజు ఏదో ఒకటి కొనుక్కుంటూనే ఉంటాము. ఏదో ఒకటి కొనుక్కుంటూనే ఉంటాము. సో అక్కడ ట్యాక్స్ రూపాయన చాలా వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ట్యాక్స్ తగ్గించడం వల్ల అన్ని రూపాయలు సేవ్ అవుతాయి. ఆ సేవ్ అయిన అమౌంట్ని ఎడ్యుకేషన్కి వాడుకోవచ్చు, హెల్త్కి వాడుకోవచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్కి వాడుకోవచ్చు. కాబట్టి ఆ చిన్న చిన్న పొదుపులు ఎంత పెద్ద పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి అనేది మన రాష్ట్రం కన్నా ఇంకెవరికి బాగా తెలుసు. మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీకు తెలిసే ఉంది. ఒక్క రోజుకి ₹1 అదా చేయండి అని చెప్పిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కాన్సెప్ట్ ఈరోజు విశ్వవ్యాప్తంగా ప్రఖ్యాత పొందింది. మన రాష్ట్రంలో లక్షలాది కోట్ల రూపాయలు సేవ్ చేస్తూ ఈరోజు ఒక బ్యాంకే ఓపెన్ చేసుకున్నారు. అటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబం వాళ్ళు సేవ్ చేయగలుగుతారంటే ప్రాపర్ గా దాన్ని వినియోగించుకుంటే సో ఎన్నో విప్లవాలు, ఆర్థిక పురోగతిని మనము మన రాష్ట్రంలో తీసుకురావచ్చు. సో ఇది వికసిత్ భారత్ కి, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడానికి,
మీరందరూ బాగా చదువుకోవడానికి బాగా ఆడుకోవడానికి ఎంతో దోహదపడతాయి. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికి, అలాగే మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే దీన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడానికి సహకరిస్తున్న మన జీఎస్టీ చీఫ్ కమిషనర్ అహ్మద్ బాబు గారికి, అలాగే ప్రత్యేక అధికారులకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు ఈ కార్యక్రమం ఇంత చక్కగా ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడుతున్న ప్రజలందరికీ, ముఖ్యంగా టీం ఎన్టీఆర్ డిస్టిక్ ఎన్టీఆర్ ప్రజానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో వచ్చిన మీరందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు అలాగే అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Super GST, Super Saving, Super Saving, Super GST, Super GST, Super Saving, Super Saving, Super GST, Super GST, Super Saving, Super Saving, Super GST, Super GST, Super Saving. జీఎస్టీ సూపర్ సేవింగ్ ర్యాలీస్ సక్సెస్ఫుల్గా గత ఒక నెలగా ఎన్టీఆర్ జిల్లాలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతోంది. జీఎస్టీ రేటు తగ్గించడం వల్ల ఎంతవరకు వాళ్ళకి ఆదా అవుతూ ఉంది, ఎంతవరకు వాళ్ళ పాకెట్ మనీ సేవ్ అవుతూ ఉంది అనే దాని మీద అవగాహన కల్పిస్తున్నాము. మన రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్లు సేవ్ అవుతాయి. మన జిల్లాలోని సంవత్సరానికి 300 కోట్లు అమౌంట్ సామాన్యుల పాకెట్లో సేవ్ అవుతూ ఉంది. సో అలాగే ప్రతి కుటుంబానికి చూసుకుంటే దాదాపు 6,000 నుంచి 12,000 నెలకి సేవ్ అవుతూ ఉంది. అంటే ఒక మంచి పాలసీ డిసిషన్ నుంచి ఒక మంచి నిర్ణయం గురించి పబ్లిక్కి తెలియచేయాలి అనే ఉద్దేశంతో అన్ని రకాలుగా అన్ని ప్లేసెస్లో ప్రతి గ్రామంలో ప్రతి నగరాల్లో కూడా ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు, దాని గురించి అర్థం చేసుకుంటున్నారు. పర్చేసింగ్ పవర్ పెరిగింది వాళ్ళకి. సో షాపింగ్ చేస్తున్నారు, షాపింగ్ ఫెస్టివల్ కూడా చేస్తున్నాము, దాంట్లో కూడా పాల్గొంటున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ప్రతి ఒక్కరికి దసరా అలాగే దీపావళి పండుగలు అయితే వస్తున్నాయి, ఆ పండుగ ఈసారి జీఎస్టీ తగ్గించడం మూలంగా కూడా ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్గా వచ్చింది. సో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, దీని గురించి తెలియచేయాలి, అలాగే ఈ బెనిఫిట్ని ప్రతి ఒక్కరు పొందాలని సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.